our channel. Today we are going to discuss Ascaris life cycle video. So ఈ వీడియో ఎవరికైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆస్కరిస్ అనేది ఫైలం నిమటోడాకి సంబంధించినటువంటిది. దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ రౌండ్ వామ్స్, కామన్ రౌండ్ వామ్స్ అంటాం. ఆస్కరిస్లో సెక్సువల్ డైమార్ఫిజం బాగుంటుంది. దట్ మీన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ క్లియర్లీ డిమార్కేటెడ్. దెన్ if you see the characteristic feature of Ascaris lumbricoides parasite, it is a monogenetic parasite. That means it completes its life cycle in single host. Commonly it is present in the small intestine of man. It causes ascariasis. That means ascariasis disease అనేది ఉంటుంది ఈ కామన్ రౌండ్ వామ్స్లో వస్తుంది. సో సెక్సువల్ డైమార్ఫిజం ఉన్నటువంటి ఆస్కరిస్ లైఫ్ సైకిల్లో జస్ట్ పాపులేషన్, ఫర్టిలైజేషన్, రాప్టిటీ ఫామ్ లార్వా వరకు మనం ఈ వీడియోలో చూస్తాం. దెన్ ఇన్ఫెక్షన్, ప్యాథోజెనిసిటీ అనేది సెకండ్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఆస్కరిస్ మేల్ అండ్ ఫీమేల్ స్ట్రక్చర్స్ ఇప్పుడు చూద్దాం. సో రెండిట్లోనూ స్ట్రక్చరల్ వేరియేషన్స్ ఉన్నాయి, అందుకని సెక్సువల్ డైమార్ఫిజం ఈజ్ ప్రెజెంట్ అని చెప్తున్నాం. సో మేల్ ఆస్కరిస్ చూసినట్లయితే యాంటీరియర్ ఎండ్ మౌత్ ఉంటుంది. మౌత్ కంటైన్ 3 కైట్నస్ లిప్స్. దెన్ యాంటీరియర్ ఎండ్కి కొంచెం 1/3 ఎక్స్క్రీటెడ్ పోర్ ఉంటుంది బోత్ మేల్ అండ్ ఫీమేల్ లాగా. దెన్ పోస్టీరియర్ ఎండ్ తీసుకున్నట్లయితే పోస్టీరియర్ ఎండ్లో 1 కర్వ్డ్ పోస్టీరియర్ టైల్ ఉంటుంది. దెన్ క్లోయకల్ అపెర్చర్ ఈజ్ ప్రెసెంట్. This cloacal aperture contains some penile spicules which are useful for the copulation. So female తీసుకున్నట్లయితే compared to the male, female is long and larger. Then straight tail is present in the female. So male and females ఏవైతే ఉన్నాయో ఇలాంటి సెక్సువల్ డైమార్ఫిజం మన ఆస్కరిస్ లుంబ్రికాయిడ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఉన్నటువంటి ఆస్కరిస్ లుంబ్రికాయిడ్స్ అనేవి ఆస్కారియాసిస్ని ఎట్లా ఇన్ఫెక్ట్ చేస్తాయి అంటే త్రూ ద ఇన్ఫెక్టివ్ స్టేజ్, దట్ ఈస్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా. సో దాన్ని ఇన్ఫెక్టివ్ స్టేజ్గా చెప్తున్నాం. ఆ ర్యాబిడిటీ ఫామ్ లార్వా ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందంటే త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్. సో కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో హ్యూమన్ బీయింగ్స్ని, అప్పుడు ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ ఏదైతుందో త్రూ ఓరల్ రూట్, దట్ మీన్స్ మౌత్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు, ఆర్ ఫీకల్ రూట్, యానస్ ద్వారా అయినా సరే బాడీలోకి ఎంటర్ అవటం అనేది మనం చూస్తున్నాం. ఓరల్ అండ్ ఫీకల్ రూట్స్గా చెప్తారనమాట. సరే, మేల్ అండ్ ఫీమేల్ ఇలా ఉంటే, సో ఇక్కడ మేల్స్ నుంచి స్పెమ్స్ ఫీమేల్కి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయినటువంటి ఈ ఫీమేల్కి ఎంటర్ అయినటువంటి ఈ యొక్క స్పెమ్స్ అన్ని ఫీమేల్ యూట్రస్కి రీచ్ అవుతున్నాయి. సో ఫీమేల్ యూట్రస్ నుంచి డైరెక్ట్లీ దే అసెండ్ టు ది anterior end of the female, then they fertilize in the eggs, fertilized in the oviduct region. That oviduct contains sperms. ఆ స్పెమ్స్ ఏవైతే స్పెమ్స్, ఈ స్పెమ్స్ వచ్చినటువంటి స్పెమ్స్ దెన్ ఓవిడక్ట్లో ఏమున్నాయి, ఓవో ఉంటాయి. ఓవరాల్గా 2 ఫర్టిలైజ్ అవుతున్నాయి. సో అలా ఫర్టిలైజ్ అయినటువంటి ఈ పర్టికులర్ 2 ఈ రీజియన్స్ నుంచి దే కెన్ లే ఎగ్స్ 1,50,000 to 2,00,000 ఎగ్స్ పర్ డే. సో ఒక రోజుకి 1,50,000 నుంచి 2,00,000 ఎగ్స్ని లే చేసే కెపాసిటీ ఈ యొక్క ఆస్కరిస్ లుంబ్రికాయిడ్స్కి ఉంటుంది. దెన్ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ నుంచి వచ్చిన స్పామ్స్ రీచ్ ఇక్కడ నుంచి అసెండింగ్ వచ్చేసి అసెండింగ్ ఓవిడక్ట్లో ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్స్ అనేవి వీటి నుంచి రిలీజ్ అవటం చూస్తున్నాం. సో ఫర్టిలైజేషన్ తర్వాత ఏదైతే కాపులేషన్ ఉంది, కాపులేషన్ తర్వాత ఫర్టిలైజేషన్ తర్వాత ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మేబీ నెంబర్ ఇప్పుడే చెప్పాను, 1,50,000 నుంచి 2,00,000 వరకు అవి ఎగ్స్ లే చేయగలరు. ఎందుకంటే ఆ స్పీసీస్ని కంటిన్యూ చేయాలంటే సర్వైబిలిటీ రేట్ ఎక్కువ ఉండాలి కాబట్టి. దెన్ ద ఎగ్స్ ఆఫ్ ఆస్కరిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెమిలేటెడ్ ఎగ్స్. సో వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెమిలేటెడ్ ఎగ్స్ అంటే ద ఎగ్ కంటైన్ రిపిల్డ్ సర్ఫేస్. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి వీటికి రిపిల్డ్ సర్ఫేస్ అనేది బాడీ పైన ఉంటుంది, మ్యామిలేటెడ్ ఎగ్స్ అంటాం. సో దీస్ మ్యామిలేటెడ్ ఎగ్స్ రిమైన్ లైక్ ఇన్ ది ఫ్యూ ఇయర్స్, అప్ టు ఫ్యూ ఇయర్స్ వరకు ఉంటాయి. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ అయినా ఫేవరబుల్ కండిషన్స్ అయినా కొన్ని ఇయర్స్ వరకు ఉండగలిగిన కెపాసిటీ ఈ ఎగ్స్కి ఉంటుంది. ఎందుకంటే ది అవుటర్ మోస్ట్ రీజన్ ఇస్ రిపిల్డ్ సర్ఫేస్. ఈ రిపిల్డ్ సర్ఫేస్ ఏదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అవుటర్ ప్రోటీన్ లేయర్గా చెప్తున్నాం. సో ఎంటైర్ ఎగ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో అవి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్, సఫిషియంట్ టెంపరేచరు, మాయిశ్చర్, pH వచ్చినప్పుడు దెన్ వాటి యొక్క క్రాస్ సెక్షన్ కూడా మనం వన్స్ ఒక ఎంటైర్ ఎగ్ తీసుకుంటే ఇలా ఉంటుంది అనుకుందాం. ఈ ఎంటైర్ ఎగ్లో చూడండి ఇన్నర్ లిపిడ్ లేయర్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ జైగోట్. ఈ పర్టికులర్ జైగోట్ ఈజ్ కవర్డ్ బై లిపిడ్ లేయర్. దెన్ లిపిడ్ లేయర్ ఆల్సో కవర్డ్ బై కైటినస్ షెల్ లేయర్. కైటినస్ షెల్ లేయర్ ఆల్సో కవర్డ్ బై రిపిల్డ్ సర్ఫేస్. అంటే చూడండి 3 లేయర్స్ తోటి కోటెడ్ అయినటువంటి ఎగ్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎగ్ అయితే ఇది సెక్షన్ ఆఫ్ ఎగ్ సెక్షన్ అంటున్నాం. ఎగ్ సెక్షన్ ఇక్కడ జైగోట్ ఉంది, ఫర్టిలైజ్డ్ ఏదైతే తర్వాత ఉన్నటువంటి స్టేజ్. దెన్ లిపిడ్ లేయర్ ఉంది, కైటినస్ లేయర్ ఉంది, దెన్ షెల్ ఏదైతుందో రిపిల్డ్ సర్ఫేస్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ స్టేజ్ ఎంబ్రియోనేటెడ్ ఎగ్ ఏదైతే ఉందో, దెన్ ఎంబ్రియోనేటెడ్ ఎగ్ ఎలా చూడు ఎలా కన్వర్ట్ అవుతుందో
ఇదంతా అవుటర్ ప్రోటీన్ మెంబ్రేన్, దెన్ మిడిల్ కైటినస్ లేయర్, దెన్ జూనైల్ స్టేజ్ చూడండి. ఈ జూనైల్ స్టేజ్ ఆస్కరిస్ ఏదైతే ఉందో ఇలా డెవలప్ అవుతూ ఉంటుంది. దెన్ ఇన్నర్ లిపిడ్ లేయర్ యాజ్ యూజువల్ ఉంది. సో ఇదేమో ఎగ్ ఇన్ సెక్షన్ తీసుకుంటే ఇది ఎంబ్రియోనెటెడ్ ఎగ్ని మనం ఇలా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ జూనైల్ స్టేజెస్ అనొచ్చు. ఈ జూనైల్ స్టేజెస్నే మన వాళ్ళు ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వాగా చెప్తారు. ఆ ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా కానీ లేదా జూనైల్ స్టేజ్ లార్వా కానీ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా ఆర్ జూనైల్ స్టేజ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ది రిపిల్ సర్ఫేస్డ్ ఎగ్. సో ఎంబ్రియోనెట్ ఎగ్ చెప్తున్నారు. దెన్ ఎంబ్రియోనెటెడ్ ఎగ్ కన్వర్ట్ ఇంటూ యంగ్ వన్ ఏదైతే ఉంది ఇక్కడ ఏమని చెప్తున్నాం, జూనైల్ కానీ లేదా ర్యాపిడిటిఫార్మ్ లార్వా కానీ చెప్తున్నాం. దట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా కంటైన్స్ దీస్ పార్ట్స్. సో చూస్తే టైల్ ఇక్కడ ఉంది, దెన్ యానల్ రీజన్, రెక్టమ్, దెన్ దర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఏరియా. సో ఇక్కడ నుంచి కరౌండింగ్ అంతా మొత్తం చూసుకున్నట్లయితే ఇంటెస్టైనల్ ఏరియాగా చెప్తున్నాం. దెన్ ఇంటెస్టైన్కి ఎండింగ్లో ఎంటరింగ్లో ఇక్కడ వస్తే ఫారింగ్స్ ఉంది, నెర్వ్ రింగ్ ఉంది, ఎక్స్క్రీటరీ పోర్, బకల్ క్యావిటీ, మౌత్. సో ఈ కంటిన్యూస్ స్ట్రక్చర్స్ కలిగినటువంటి ర్యాపిడిటిఫార్మ్ లార్వల్ స్టేజ్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా అనేది క్రియేట్ అవుతుంది. దెన్ దిస్ ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా ఏదైతుందో ఆ ర్యాపిడిటిఫార్మ్ లార్వాస్ తర్వాత దే అండర్గో సమ్ సిగ్మెంటల్ చేంజెస్, దోస్ ఆర్ కాల్డ్ యాస్ మౌల్టింగ్స్. ఆ మౌల్టింగ్స్, దెన్ మౌల్టింగ్ తర్వాత వచ్చేటువంటి సిగ్మెంటల్ స్టేజెస్ 10 to 14 అంటే ఇప్పుడు మీరు చూస్తే మౌల్టింగ్స్ తర్వాత వచ్చేటువంటి స్టేజెస్ వలన సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ అనేది వస్తుంది. ఇదేంటి ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్. దెన్ సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ రావాలంటే ఇది మౌల్టింగ్ అనే ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ప్రొసీజర్ ఫాలో అయినాక సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ లార్వల్ స్టేజ్ని ఇన్ఫెక్టివ్ స్టేజ్గా చెప్తాం. దట్ మీన్స్ ఇట్ ఇన్ఫెక్ట్స్ అనదర్ పర్సన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో డెవలప్ అయిన తర్వాత త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ ద్వారా కానీ ఓరల్ రూట్ కానీ ఫీకల్ రూట్ ద్వారా ఇంకో పర్సన్ ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ లార్వాకి ఉంటుంది. సో ఆ సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా వన్స్ ఒక పర్టికులర్ హోస్ట్ని ఎంటర్ అయిన తర్వాత అతనిలో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ప్యాథోజెనిసిటీ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ప్రస్తుతానికైతే ఎగ్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఓవరాల్గా మనకి ఫస్ట్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా వస్తుంది. సెకండ్ ర్యాపిడిటిఫార్మ్ లార్వా, మౌల్టింగ్స్, ప్యాథోజెనిసిటీ, దాని దాంతోపాటు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్